ఫ్రెండ్స్ మీరు అమెజాన్‌లో పే లెటర్‌లో ఫ్రెండ్స్ మీరు అమెజాన్‌లో పే లెటర్‌లో ఏదైనా తీసుకున్న తర్వాత మంత్లీ ఈఎంఐ కడతాం కదా! కట్టేటప్పుడు మనకు అక్కడ మీ యొక్క బ్యాంకు వెరిఫికేషన్ చేసుకోండి. రీప్రాసెస్డ్ అని చెప్పి వస్తది. ఇప్పుడు మనం దాన్ని ఎలా కంప్లీట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఓకే. ఈరోజు ఐడో డేట్ కాబట్టి నాకు ఆటోమేటిక్‌గా పైనే స్క్రీన్ పైననే షో అవుతుంది నాకు తెలిసి. లోపలికి వెళ్ళే అవసరం లేదు. అమెజాన్ పే పైన క్లిక్ చేద్దాం. అమెజాన్ పే పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకు ఆల్రెడీ 5వ డేట్ కాబట్టి మనకి ఇక్కడ పే అనే ఆప్షన్ వచ్చింది. 3036 రూపీస్. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ ఈ మంత్ కట్టాల్సిన నాకు 3035 రూపీస్ 99 సెంట్స్. కాకపోతే ఇక్కడ మొత్తం కట్టాల్సింది 17,621. ఇప్పుడు పే పైన క్లిక్ చేద్దాం. ఓకే. పే పైన క్లిక్ చేస్తే చాలామందికి ఇలా నేను ఫస్ట్ టైం కడుతున్నాను కదా, చాలామందికి ఫస్ట్ టైం కట్టేటప్పుడు కొంచెం వెరిఫికేషన్ చేయబడుతుంది. ఏంటి మన బ్యాంకు సెటిల్మెంట్కి చూడండి అమెజాన్ పే యూపీఐ అని చెప్పిందిగా మన బ్యాంక్ అకౌంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇవన్నీ అవద్దు, ఓన్లీ పే నౌ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ మనకు వెరిఫికేషన్ రిక్వైర్డ్ అమెజాన్ పే యూపీఐ అని చెప్పిందిగా ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి, అలో చేసేయండి. అండ్ ఇక్కడ చూడండి యువర్ మొబైల్ నెంబరు అయిపోయింది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయిపోయింది, యూపీఐ పిన్ ఆల్రెడీ సెట్ అండ్ యూస్ మొబైల్ నెంబర్ రిసీవ్ మనీ ఫ్రమ్ ఎనీవన్ అని చెప్పిందిగా. ఇప్పుడు ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ కంటిన్యూ యువర్ ఆర్డర్ అంటే మనం చేసిన ఆర్డర్కు మనము డబ్బులు పే చేయాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ అమెజాన్ పే యూపీఐ పైన క్లిక్ చేయండి, పే నౌ పైన క్లిక్ చేయండి. ఓకే. ఇప్పుడు డైరెక్ట్ మన ఫోన్పేలోకి వెళ్ళేస్తుంది నాకు తెలిసి. కొంచెం వెయిట్ చేయండి, సిగ్నల్ స్లో ఉంది కాబట్టి కొంచెం చూడండి. ప్రాసెసింగ్ పేమెంట్ ప్లీజ్ వెయిట్ అని చెప్పి వచ్చింది. మనకు ఆటోమేటిక్గా మన ఫోన్పేలోకి వెళ్ళేస్తుంది. అసలు భయపడదు మీరు. నా ఒక సీక్రెట్ 6 డిజిట్ ఇచ్చేస్తాను. ట్రిక్ మార్క్ పైన క్లిక్ చేస్తాను, మనకు పేమెంట్ అయిపోతుంది. చూడండి ఇలా ఫస్ట్ టైం పే చేసే వాళ్ళకి కొంచెం భయపడతారు కదా, ఏం భయపడే అవసరం లేదు. అండ్ మనకి ఇప్పుడు చూడండి టోటల్ నాకు ఫస్ట్ అమెజాన్ పే లెటర్ వెళ్ళింది నాకు 25,000 కదా, ఇప్పుడు నాకు ఇంకా 70,301 కట్టాలా. ఇప్పుడు మనకు ఇక్కడ మేక్ పేమెంట్ పైన క్లిక్ చేస్తే ఈ మంత్ కట్టాల్సింది నాకు క్లియర్ అయిపోయింది. చూడండి ఇందాక నాకు ఇక్కడ 3036 రూపీస్ ఏమి ఉంది కదా, ఇప్పుడు నాకు క్లియర్ అయిపోయింది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా మనం అదే అమెజాన్ పే లెటర్ తీసుకున్న తర్వాత మనం మంత్లీ ఈఎంఐ అయితే కట్టచ్చు. అండ్ ఫస్ట్ టైం ఎలా వెరిఫికేషన్ ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాలో కూడా తెలుసుకున్నారు.